భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. ఈరోజు చాలా ఆనందదాయకమైన రోజు. యావత్ ప్రపంచంలో ఉన్న సత్యసాయి భక్తులంతా కూడా భగవంతుని యొక్క జన్మదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ వస్తారు. అందులో భాగంగా ఈరోజు మనం కొరుట సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవంతుని యొక్క జన్మదినోత్సవం వేడుకలు జరుపుకుంటాం. చాలా ఆనందదాయకం. భగవంతుని యొక్క జన్మదినోత్సవం వేడుకలు జరుపుకోవడం కూడా పూర్వజన్మ సుకృతమే. ఎందుకని మీరు అంటారు? ఈరోజు కొరుటలో ఉన్న కన్వీనర్ కానీ నందకిషోర్ కానీ భక్తులు కానీ చాలా మందికి చెప్తారు, అయ్యా ఈ రోజు మందిరంలో కార్యక్రమం ఉంది, భజన ఉంది, స్వామి యొక్క జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం, మీరు అందరూ రాని అని చెప్తారు. కానీ అందరూ వస్తారా? రారు. కేవలం భగవంతుని యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఎవరిపైన ఉంటాయో వారు మాత్రమే ఇక్కడికి రాగలుగుతారు. మరి ఇక్కడికి మనం అందరం వచ్చిన చెప్పారు స్వామి ఒకసారి, మీరు రామకృష్ణ అవతారం లోపల దైవం యొక్క రహస్యాన్ని తెలుసుకోలేదు వాళ్ళు, కానీ ఈ జన్మ లోపల మీరు కలియుగంలో పుట్టడం వల్ల మీకు భగవంతుడు అంటే ఏమిటో మీకు తెలిసి వచ్చింది. నా యొక్క మార్గంకు రావడం కూడా మీరు గత జన్మలో చేసుకున్న పుణ్యఫల విశేషం అని కూడా స్వామి ఎన్నోసార్లు మనకు చెప్పడం కూడా జరిగింది. ఇక మనము ముఖ్యంగా సత్యసాయి సేవా సంస్థలకు ప్రాణం ఏంటిదంటే భజన. ఈ భజన లోపల మీరు ఎన్ని కార్యక్రమాలు చేయండి, అది స్వామి ఒక సేవ చేయండి, మీ ఇంట్లో పని చేయండి, అది స్వామి యొక్క స్మరణతోటే అది పని ప్రారంభం కావాలట. అప్పుడు ప్రారంభం అయితే ఏమవుతుంది, అది ఎంతో సులువుగా అయిపోతుందట. అంటే మనం చేసేటువంటి పని ఒక భారంగా అనిపించేటువంటి పని ఎప్పుడైతే భగవంతుని యొక్క నామస్మరణ జోడించి మనం చేస్తామో అది చాలా సులభంగా అయిపోతుందని స్వామి చెప్పారు. అయితే మీకు భజన గురించి కొన్ని 3 సంఘటనలు మనకు చెప్తాను. పాల్ఘాట్లో ఒక వృద్ధురాలు ఉండేది. ఆ వృద్ధురాలు ఇంట్లో ప్రతిరోజు భజన జరిగేది. ఆమె భజన జరుగుతున్నంతసేపు, ఇప్పుడు ఇందాక మీరు చాలా చక్కగా భజన చేశారు. భజన చేస్తున్నప్పటికీ భజన చేస్తున్న మొత్తము మనం ఏం చేస్తాం, భజన మెల్లగా పాడతాం. భజన పాడితే ఆ స్వామి మెడలో ఉన్నటువంటి బాగా మెల్లగా అటు ఇటు కదులుతుండేది. ఆమె భజన చేస్తుంటే వాళ్ళ ఇంట్లో భజన జరుగుతుంది. మీరు మొట్టమొదటిసారి మనం మెల్లగా చెప్తుంటాం భజన, ఆ మెల్లగా ఆ పూలమాల అటు ఇటు కదులుతుండే. ఇక రెండోసారి మనం స్పీడ్గా చెప్తాం కదా, అప్పుడు వేగంగా చెప్పినప్పుడు ఆ మాల వేగంగా కదులుతుండే. వాళ్ళ ఇంట్లో ఎన్నో ఫోటోలు ఉన్నాయి. రాముని ఫోటో ఉంది, కృష్ణుని ఫోటో ఉంది, తర్వాత దుర్గామాత ఫోటోలు, అన్ని ఫోటోలకు పూలమాలను వేసేది. కానీ ఏ ఫోటో పై ఉన్నటువంటి మాల కదిలేదు కాదు, ఒక స్వామి మీద ఉన్న మాల మాత్రమే కదిలేదు అటు ఇటు. అంటే అప్పుడు మనకి ఏమొస్తుంది, దీని గురించి మనకి ఏమర్థమైంది అంటే మీరు చెప్తున్నటువంటి భజన నాకు చాలా ప్రీతిపాత్రమైంది, చాలా నేను స్వీకరిస్తున్నా, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నా, మీ భజన నేను వింటున్నా అని ఆ నిదర్శనంగా ఆ స్వామి పైన వేసినటువంటి మాల అటు ఇటు ఊగుతుండే. అయితే ఆమె ఉత్సాహం ఆగక కస్తూరి అంటే పేరు అందరు విన్నారు కదా, మన పాత డివోటీస్ సత్యసాయి సేవా సంస్థలు ఉన్న వాళ్ళందరికీ కస్తూరి రంగనాథం అంటే అందరికి తెలిసి ఉంటుంది. అతడు స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడు, చాలా అత్యంత సన్నిహితుడు కస్తూరి గారు. అయితే ఈమె ఏం చేసిందంటే, మా ఇంట్లో భజన జరుగుతున్నంతసేపు స్వామి మెడలో వేసినటువంటి స్వామి ఫోటో పైన వేసిన మాల మా భజనకు అనుగుణంగా కదులుతుంది, ఒకసారి మీరు వచ్చి చూడండి అని ఉత్తరం రాసింది. కస్తూరి గారికి ఉత్తరం రాసింది. అయితే ఆయన ఏం చేశారు, కస్తూరి గారు ఇంత భజన చేస్తే పూలమాల కదులుతుంటే సామాన్య విషయం కాదు మరి, అంటే ఆ భజన చేసేవాడి సామాన్య విషయం కాదు కదా. అయితే ఆ కస్తూరి గారు కూడా పుట్టపట్టు నుంచి పాల్ఘాట్కి వచ్చారు. వచ్చి మరి ఈమె చెప్పింది కదా, మరి ఈరోజు చూద్దాం అనే ఉద్దేశంతో అక్కడ కూర్చున్నాడు. భజన ఆమె కూర్చున్నది, కస్తూరి గారు కూర్చున్నాడు, భజన జరుగుతుంది. భజన జరిగితే సెంటీమీటర్ కూడా పూలమాల కదలలేదు పూలమాల. కానీ ఈమె చేసింది ఉత్సాహం కొద్దీ కస్తూరి గారిని భజనకు ఆహ్వానించింది. కస్తూరి గారు కూర్చున్నారు. కస్తూరి గారు అంటే మన సత్యసాయి సేవా సంస్థలో అసలు తెలియని వారు ఉండరు. మీరు అన్న బాబు మీరు తెలుసు కదా కస్తూరి గారు అంటే, కస్తూరి గారు తెలియని అంత వీధి అంత దగ్గర. అయితే కూర్చున్నాడు. ఇప్పుడు ఈమెకి ఏమనిపించింది, అయ్యో కస్తూరి గారు అంత స్వామికి అంత ప్రీతిపాత్రుడు, అంత దగ్గర, మరి అంతటి కస్తూరి గారు వచ్చి నేను చెప్తే వచ్చారు, మరి పూలమాల నిన్నటి వరకు అయితే కదిలేదు, మరి ఈ నచ్చి కూర్చున్న తర్వాత కదలకపోవడం ఏంటి అన్న తర్వాత ఆమె మళ్ళీ ఒకసారి ఆమె మనసులో అనుకుంటుందన్నమాట, నేను తప్పు చేశానేమో. అంటే స్వామి పూలమాల కదులుతుందంటే మా భజన వింటున్నాడు స్వామి, ఇక్కడికి వచ్చి భజన వింటున్నాడు అనే భావన నాకు ఉండేది. కానీ నేను నాకు నా భక్తిని ఒక గర్వంగా మార్చి అనే ఉత్తరం రాస్తే ఆయన ఇక్కడికి వచ్చాడు కదా. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనసు
ఒక గర్వంగా కూడా చూపినట్టు అయిపోయింది. నేను భజన పాడితే స్వామి పూలమాల, నా స్వామి వచ్చాడు పూలమాల కదులుతుంది అనేటువంటి ఒక గర్వం కూడా చూపిందాము. స్వామి నన్ను క్షమించండి, నాకు తప్పైతే క్షమించండి అని మేము లోపల మనసులో అనుకుంటుంది పాపం ఆమె. ఇక కస్తూరి గారు కూడా ఏమనుకో, ఈమె నిజంగా చెప్పాలంటే అసలు భజనలో కూడా పూలమాల కలిగినటువంటి మాత్రం వాస్తవమే అది. కానీ పాపం ఆమె చెప్పింది. కానీ నేను రావడం ఏంది ఇక్కడ దూరం, నేను స్వామి దగ్గర ఉండి స్వామి సామీప్యాన్ని పొంది స్వామి యొక్క దివ్య సన్నిధిలో ఎన్నో లీలను నేను ప్రత్యక్షంగా చూసి అవన్నిటికీ నాకు తెలుసు కదా. మరి ఈ యొక్క పూలమాల కదిలితేనే ఆ భగవంతుడు సర్వంతర్యామైన విషయం నాకు తెలుసు. మరి ఈమె చెప్పగానే నేను ఆ పుట్టపర్తి నుంచి ఇక్కడికి గురికి రావడం ఏంటి, నా మూర్ఖత్వం కాకపోతే. అరే ఇదే మహత్యాన్ని నేను పుట్టపర్తి నేను చూడలేదా? ఇట్లా ఎన్ని మహత్తులు, ఎన్నిసార్లు నేను పుట్టపర్తిలో ఉన్నప్పుడు స్వామి ఎన్ని లీలలు చూపించారు, ఎన్ని మహిమలు చూపించారు, అది ప్రత్యక్షంగా నేను విని తరించాను. మరి ఒక పూలమాల కదిలితే నేను ఇక్కడికి గురికి రావడం ఏంటి? స్వామి నేను మీరు సర్వాంతర్యామి యొక్క భావనను నేను దూరం చేసుకున్నాను ఒక సందర్భంలో. కనుక స్వామి నన్ను క్షమించండి, నా తప్పైతే నన్ను క్షమించండి అని ఈయన మొదలుపడుతున్నాడు. ఒకవైపు ఏమో ఆమె, ఒకవైపు ఈమె. ఎప్పుడైతే తమ తప్పులను ఒప్పుకున్నారో స్వామి యొక్క దివ్య సన్నిధిలో స్వామి మా తప్పులైతే క్షమించండి, ఆమె ఒక గర్వంగా నాకు ఉత్తరం రాసిందో, లేకపోతే మీ యొక్క మహత్వం మీద నమ్మకం లేక నేను ఇంత దూరం వచ్చాను, నన్ను కూడా క్షమించండి అనగానే అంటే మనము ఎట్లా ఏ విధంగా అయితే భజన ఉంటామో, భజన పాడతామో, ఇక్కడ స్వామి తప్పకుండా ఇక్కడ ఉండి మన భజన వింటున్నారనేటువంటి భావన కలిగి ఉంటాడు అంతే. అది దాంట్లో కూడా కాపాడుచుండుటే ఘనత నాకు, నియమ నిష్టలతోడ ధనుగొల్చు వారిని కాపాడుచుండుటే ఘనత నాకు. స్వామిని పరిపూర్ణంగా మన హృదయంలో ప్రతిష్ఠించుకొని స్వామిని అహర్నిశలు మనం ఒకవేళ స్వామిని భజించినట్టయితే తప్పకుండా మనం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అందులో నేనే ఉదాహరణ. నాకు ఒక ఆలోచన, స్వామివారి యొక్క జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇందాక మన జిల్లా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ ఎన్ లక్ష్మణ్ గౌడ్ గారు ఎన్నో విషయాలు మనకు చెప్పడం జరిగింది. మీ అందరికీ ఓపిక ఉందమ్మా, చెప్పడం మసలు చెప్తారు, చెప్పుకుంటారు. 10 నిమిషాలు ఒప్పుకుందా? ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. భగవంతుడు ఒక ఎన్నో సందర్భాలు చెప్పారు, మానవ జన్మ అనేది అత్యంత ఉన్నతమైనది, జంతువుల నర జన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశుల లోపల అత్యున్నతమైన జన్మ ఏదైనా ఉందంటే ఏ జన్మ? మానవ జన్మ. రైట్, కరెక్ట్, మీరు లైన్ లో ఉన్నారు. అంటే అందరికీ జ్ఞానం ఉంది. ఆ మానవ జన్మ వచ్చిన వాళ్ళు మనం అదృష్టవంతులం. ఇంకా కొద్ది అదృష్టవంతులు ఎవరంటే ఈ మానవ జన్మ వచ్చిన మన మనుషులము భగవంతుని గుర్తించడం, ఇంకా కొద్ది మనం చేసుకున్న పుణ్యఫలం, ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మన మనుషులంతా పుడతాం. మనుషులు పుట్టిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో వస్తాం, భగవంతుని గుర్తిస్తాం. మనమంతా ఆ మార్గంలో ఉన్నామంటే మనమంతా అదృష్టవంతులు. తర్వాత అంతకన్నా అదృష్టవంతులు ఎవరంటే అవతార పురుషునికి సమకాలికంగా ఎవరైతే పుడతారో వారు ఇంకా అదృష్టవంతులు. మనం గతంలో చూసుకుంటే రామావతారం కానీ కృష్ణ అవతారం, ఎన్నో అవతారాలు ఉన్నాయి భగవంతుడు. పరిపూర్ణమైన అవతారాలు అంటే రామావతారం, కృష్ణ అవతారం. రామావతారం రాక్షసుని సంహరించడానికి కృష్ణ అవతారం మనందరికీ తెలిసి భగవద్గీతను ప్రసాదించి మనం జ్ఞానాన్ని ప్రసాదించి, అలాగే సత్యసాయి బాబా అవతారం ఎవరిని సంహరించడానికి కాదు, సంస్కరించడానికి వచ్చిన అవతారం. అలాంటి అవతార పురుషునికి మనం సమకాలికంగా పుట్టినటువంటి అదృష్టవంతమా కాదా? చెప్పలేదు, అదృష్టవంతం. పూర్తిగా అదృష్టమా? భగవంతుడని గుర్తిస్తే ఇంకా కొద్ది అదృష్టవంతుడు. భగవంతుడని గుర్తించిన తర్వాత భగవంతుడి స్థాపించబడిన సంస్థలో మనం రావాలి, అదృష్టవంతులు. ఇప్పుడు చెప్పండి, ఎవరు అదృష్టవంతులు?
సత్యసాయి సేవా సంస్థలకు వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. ఎలా భగవంతునిచే ఏర్పాటు చేయబడిన రామావతారంలో ఆధ్యాత్మిక సంస్థలు ఇక్కడ కలియుగంలో మనందరం ధరించాలంటే పాపం బాగా పెరిగిపోతుంది. కాబట్టి భగవంతుడు సత్యసాయి సేవా సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక ఆధ్యాత్మిక ఉన్నతికి వెళ్ళి మోక్షాన్ని పొందడానికి ఏర్పాటు చేయడం సంస్థ సత్యసాయి సంస్థ. అలాంటి సంస్థలో మనం వచ్చామంటే అదృష్టం.